అండ్ డియర్ ఫ్రెండ్స్, మన సీటెట్ క్లాసెస్కు స్వాగతం. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అంశం మనందరికి తెలిసిందే. సీటెట్ లోపల సోషలైజేషన్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. సాంఘీకరణం ప్రక్రియ, సోషలైజేషన్ ప్రాసెసెస్ ప్రక్రియలు. అదేవిధంగా టాపిక్ ఏంటంటే సోషల్ వరల్డ్ అండ్ చిల్డ్రన్, సాంఘిక ప్రపంచం, పిల్లలు. తర్వాత పేరెంట్స్, టీచర్స్, పీర్స్. అంటే మనం యాజ్ పర్ ఇంతకుముందు అనుకున్నాం సీటెడ్ సిలబస్ ప్రకారంగా వెళ్తున్నాం. సో టాపిక్ మరొకసారి చూద్దాం. సోషలైజేషన్ ప్రాసెసెస్, సోషల్ వరల్డ్ అండ్ చిల్డ్రన్, పేరెంట్స్, టీచర్స్, పీర్స్. ఇది టాపిక్. ఇందులోకి వెళ్ళి తప్పనిసరిగా ప్రశ్న, మీరు ఏ క్వశ్చన్ పేపర్ అని చూడండి, చాలా ఈజీగా మనం సాధించుకునే అవకాశం ఉన్నది. ఇది బిట్ చాలా ఈజీగా ఉంటుంది. కంపల్సరీ మనకు సీటెడ్ పేపర్లో సోషలైజేషన్ ప్రాసెస్ లేని బిట్ లేదు మనకు దీనిపైన. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం. మరి ఇక్కడ ఏంటిది, మరి సాంఘీకరణం అంటే ఏంటి? వాట్ ఈజ్ సోషలైజేషన్? ఫస్ట్ మనం సో సాంఘీకరణం అంటే ఏమని చెప్పబడుతుంది అంటే ద ప్రాసెస్ బై విచ్ చిల్డ్రన్ డెవలప్ హ్యాబిట్స్, వాల్యూస్, సోషల్ స్కిల్స్ అండ్ మోటివ్స్ దట్ మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ సొసైటీ. వెరీ ఇంపార్టెంట్. అంటే డెఫినేషన్ మీదనే అడుగుతున్నారు కోసం, అందుకోసం మనం తప్పనిసరిగా కాషియస్గా ఉందాం. ఏంటిది వాట్ ఈజ్ సోషలైజేషన్ అంటే? సోషలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంది అని అంటే ద ప్రాసెస్ బై విచ్ చిల్డ్రన్ డెవలప్ హ్యాబిట్స్, అలవాట్లు, అదేవిధంగా వాల్యూస్, విలువలు, అదేవిధంగా సోషల్ స్కిల్స్, సాంఘిక నైపుణ్యాలు, అండ్ మోటివ్స్ దట్ మేక్స్ దెమ్ రెస్పాన్సిబుల్, అదేవిధంగా ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ. సో పిల్లలు ఏ ప్రక్రియలోనైతే పిల్లలు అలవాట్లను, విలువలను, అదేవిధంగా సాంఘిక నైపుణ్యాలను నేర్చుకుంటారో, ఏ ప్రక్రియ ద్వారానైతే వాళ్ళు నేర్చుకుంటారో, ఎందుకు? మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ. అంటే సమాజం లోపల ఒక ప్రొడక్టివ్ మెంబర్గా తయారు కావడానికి తోడ్పడుతుందో ఆ ప్రక్రియనే ఏమంటున్నారంటే సాంఘీకరణం అంటున్నారు. చూడండి మళ్ళొకసారి. ద ప్రాసెస్ బై విచ్ చిల్డ్రన్ డెవలప్ హ్యాబిట్స్, వాల్యూస్, ఏ ప్రక్రియ ద్వారానైతే మామూలు అలవాట్లు, విలువలను, అదేవిధంగా సాంఘిక నైపుణ్యాలను, తర్వాత మోటివ్స్ను నేర్చుకుంటారో, దట్ మేక్స్ దెమ్, అది దేన్ని తయారు చేస్తుంది? వారిని రెస్పాన్సిబుల్ ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ. సమాజం లోపల ఒక ప్రొడక్టివ్, రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతాయుతమైన ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీగా మామూలుగా తీర్చిదిద్దపడుతుందో దాన్ని ఏమంటారంటే, ఆ ప్రక్రియను ఏమంటున్నారంటే సోషలైజేషన్ అంటున్నారు. తర్వాత మరి ఎక్కడ ఈ సాంఘీకరణం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే జనరల్గా సింపుల్గా మనం చూస్తుంటాం. ఇంకా సింపుల్ పదాలతో చెప్పాలి అంటే మనం నేర్చుకునే విలువలు, మనం అంటే సాంఘీకరణం అనేది అంటే షేరింగ్, కేరింగ్ అంటాం ఒక కోణంలో. లేదా ఇతరుల సహచర్యంలో మనం ఏంటంటే ఆనందాన్ని పొందడం, ఇతరులతో కలిసిమెలిసి ఉండడం, సింపుల్ పదాల్లో. ఇదేమో డెఫినేషన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లనే అడుగుతున్నారు. మనం సాంఘిక విలువలను, సమాజం యొక్క విలువలను నేర్చుకోవడం, అనుసరించడం, ఫాలో కావడం, అదేవిధంగా సమాజంలో తోటి వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండడం, అవునా కాదు, కలిసివలసి ఉండడం అంటే సాంఘీకరణం లోపల అత్యంత ప్రధానమైన అంశాలు. మరి ఈ సాంఘీకరణ ప్రక్రియ అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎట్లా ప్రారంభమవుతుంది అనేది చాలా మనకు అంటే శిశువు లోపల, విద్య లోపల చాలా ప్రాణం. అందుకే అంటారు స్కూల్ ఈజ్ ఫర్ సోషలైజేషన్ అంటారు. స్కూల్ ఏమని చెప్తారు? స్కూల్ ఈజ్ ఫర్ సోషలైజేషన్ అని పేర్కొంటారు. జనరల్గా పాఠశాల యొక్క ఒక విధిని చెప్పడం లోపల ఏమని చెప్తారంటే స్కూల్ ఈజ్ ఫర్ సోషలైజేషన్ అంటారు. మళ్ళీ చూద్దాం, వేరే దగ్గర కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ రాసుకుందాం, మళ్ళీ మనకు సహాయపడుతుంది. ఏమంటారంటే స్కూల్ ఈజ్ ఫర్ సోషలైజేషన్. అంటే పాఠశాల యొక్క ఒక ముఖ్యమైన విధి ఏమని చెప్పబడుతుంది అంటే సాంఘీకరణం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్ అంటారు, మనందరికి తెలిసిందే.
మానవుడిని ఏమంటారంటే మనను సోషల్ ఎనిమల్ అని కూడా అంటారు. మానవుడికి ఇంకొక రూపం కూడా చెప్తుంటారు మామూలుగా, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్. సంఘజీవిగా పేర్కొంటాం. అంటే ఇతర జీవరాశులకు జంతువులకు మనకు తేడా ఏంది అంటే మనం సంఘజీవులం, ఇతరులతోటి కలిసిమెలిసి ఉంటాం, లేదా మనకున్న దాన్ని ఇతరులకు షేర్ చేసుకుంటాం. అంటే ఈ సాంఘికరణ ప్రక్రియ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే మనం సంఘంలో ఒక జీవిగా మళ్ళా ఒక బాధ్యతాయుతమైన మెంబర్గా మనం వాళ్ళ కలిసిమెలిసి బ్రతకాలి కాబట్టి. సో సాంఘీకరణంలో ఈ విధంగా అనేక అంశాలు అనేవి జోడింపబడతాయి. అందుకే స్కూల్ బాధ్యత కూడా, అంటే పిల్లలకు చదవడం రాయడంతో పాటు మామూలుగా ఏంటంటే సంఘజీవిగా, సంఘంలో ఒక మెంబర్గా ఎలా మెదలాలో కూడా పాఠశాల లోపల మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. ఇందులో కూడా ఫస్ట్ ఏంటి అంటే మరి మొట్టమొదట తీసుకున్నట్టయితే ఫస్ట్ తీసుకుంటే ఇందులో కూడా ఫ్యామిలీ అనేది అత్యంత కీలకం. కుటుంబం అంటే శిశువు జన్మించిన శిశువుగా మనం ఎక్కడ అంటే మన కుటుంబంలో మనం జన్మిస్తాం. శిశువు లోపల ఏంటంటే ఈ సాంఘీకరణం ప్రాసెస్ అనేది చేయడం లోపల ఈ కుటుంబం అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇనిషియల్లీ ఫ్రమ్ ఫ్యామిలీ. ఈ సాంఘీకరణం ప్రాసెస్కి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా, అంటే ఏదైనా కూడా వేరే నేర్చుకుంటుంది, కానీ మామూలుగా ఇనిషియల్గా ఈ చిల్డ్రన్ ఎక్కడి నుంచి అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఏమేమి నేర్చుకుంటాం మనం? అలవాట్లు నేర్చుకుంటాం, హ్యాబిట్స్ నేర్చుకుంటాం, కల్చర్ సంస్కృతి నేర్చుకుంటాం, భాష నేర్చుకుంటాం, నార్మ్స్ నేర్చుకుంటాం. ఎట్లా మరి? త్రూ అబ్జర్వేషన్ అండ్ ఇంటరాక్షన్ జనరల్గా చూస్తుంటాం. అందుకే అంటారు పిల్లలతోటి మనం పిల్లలు ఉన్నారు జాగ్రత్త, ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా కోపానికి వచ్చేటప్పుడు కానీ, అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా పిల్లలు త్రూ అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటారు మంచి చెడులు అన్నీ కూడా. అదేవిధంగా మనం ఇతరులు వస్తారు, మన కుటుంబానికి స్నేహితులే వస్తారు, ఫ్రెండ్సే వస్తారు, వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తాం, కూర్చోండి అని చెప్తాం, మంచిలు తాగుతారని, వాటర్ తాగుతారని అడుగుతాం, టీ తాగుతారని అడుగుతాం. అన్నీ ఆ చైల్డ్ మన పక్కన ఉన్న శిశువు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. మనం లేనప్పుడు కూడా ఇతరులు వస్తే కూడా వాళ్ళని కొత్త వాళ్ళని ఏం చేస్తారంటే సాధారణంగా ఆహ్వానిస్తారు, వాటర్ ఇస్తారు, మంచిలు తాగుతారా అని అడుగుతారు. సో ఈ విధంగా బిహేవియర్స్ ఎట్లా వస్తాయి అంటే మన యొక్క కుటుంబ సభ్యులు, అంటే అమ్మ, నాన్న, మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి మనకి ఏంటంటే రావడం అనేది జరుగుతుంది. అందుకే మన యొక్క సోషలైజేషన్ ప్రాసెస్ లోపల ఫ్యామిలీ అనేది అత్యంత కీలకమైంది. ఈ కుటుంబం ద్వారా మనం ఏమేమి నేర్చుకుంటామంటే అలవాట్లు, కల్చర్, లాంగ్వేజ్, నార్మ్స్ త్రూ ద అబ్జర్వేషన్ అండ్ ఇంటరాక్షన్. ఇక ఎప్పుడైతే రెండవది ఏంటి అంటే మనం బిడ్డ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళి ఎక్కడ ఏంటంటే మామూలుగా ఈ సోషలైజేషన్ ప్రాసెస్లో మామూలుగా నెక్స్ట్ ఏంటంటే స్కూల్ వస్తుంది. స్కూల్ పాఠశాలకు ఎప్పుడైతే బిడ్డ చేరుకోవడం అనేది జరుగుతుందో ఒక చదవడం ఒకటే కాదు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంటంటే స్కూల్ ఈజ్ ఫర్ సోషలైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాఠశాల యొక్క బాధ్యత ఏంటంటే సాంఘీకరణం చేయడం, అంటే సంఘజీవిగా మెదిలేటట్టు, సంఘంలో ఒక మెంబర్గా మెదిలేటట్టు తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత పాఠశాల ఉంది. అందుకే స్కూల్ని ఏమంటారంటే ఒక రకంగా చెప్పాలంటే ఫార్మల్ ఏజెన్సీ అంటారు. అంటే ఒక కరికులం ఉంటుంది, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. స్కూల్ను ఫార్మల్ ఏజెన్సీ లేదా ఫార్మల్ ఏజెన్సీగా కూడా పిలుస్తుంటారు. లేదా మరి ఇల్లు తీసుకుంటే అది ఇన్ఫార్మల్ లేదా నాన్ ఫార్మల్ అవుతుంది, ఇన్ఫార్మల్ అని కూడా అంటారు. ఓకే, ఏదైనా ఇక్కడ స్కూల్ లోపల ఏముంటుంది అంటే జనరల్గా ఒక స్ట్రిక్ట్ కొంత కరికులం ఉంటుంది, అంటే ప్రత్యేకమైన ప్రణాళికలు ఉంటాయి. ప్రణాళిక తెలియకుండానే అందులో బిడ్డ సోషలైజేషన్ కావడం లోపల అత్యంత కీలకం తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. స్కూల్ ఏంది అంటే వెన్ ద చైల్డ్ ఎంటర్స్ ఇన్ టు ద స్కూల్ హీ లర్న్స్ హౌ టు బిహేవ్ ప్రాపర్లీ విత్ అదర్స్. అంటే ఇంటి వద్ద నేర్చుకుంటాడు, కానీ స్కూల్ లోపల విత్ అదర్స్ త్రూ ఇంటరాక్షన్ అండర్ గైడెన్స్ ఆఫ్ ద టీచర్స్ బై పార్టిసిపేటింగ్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. పాఠశాలలో కూడా అనేక కృత్యాలు ఉంటాయి, అనేక యాక్టివిటీస్ ఉంటాయి. మామూలుగా టీచర్స్ గైడెన్స్ ద్వారా మామూలు ఏంటంటే పిల్లలు ఏ విధంగా యాక్సెప్టెడ్ బిహేవియర్, ఎట్లా నార్మ్స్ ఏంటి, వాల్యూస్ కానీ అన్నీ కానీ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఏం చేస్తాం మనం స్కూల్ లోపల అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ యాక్టివిటీస్ అంటాం. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏం చేస్తామంటే గ్రూప్ యాక్టివిటీస్ చెప్తాం.
గ్రూప్ యాక్టివిటీ లోపల పిల్లవాడు చైల్డ్ మామూలు ఏం చేస్తుంటే సబ్జెక్ట్ నేర్చుకుంటాడు, కానీ ఇతరులతో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, అది కూడా మనం నేర్చుకోవడం అనేది సోషలైజేషన్ ప్రాసెస్ కూడా సహాయపడుతుంది. అది మ్యాథ్సే కావచ్చు, సైన్సే కావచ్చు, లాంగ్వేజ్ గేమ్సే కావచ్చు, ఏదైనా కూడా. అదే రకంగా నెక్స్ట్ ఏమని చెప్తున్నామంటే గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాం మనం. గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటాం. అంటే పిల్లలు కలిసిమెలిసి చేస్తారు ప్రాజెక్ట్ వర్క్. ఏదైనా నమూనా తయారు చేయడం కావచ్చు, లేదా ఒక మొక్కను పెంచడం కావచ్చు. 4 పిల్లల్ని ఇచ్చి మొక్కను పెంచమంట. అందరు కలిసిమెలిసి పనిచేస్తారు, ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు, వాళ్ళు నేర్చుకోవడం కూడా జరుగుతుంది. సో ఈ రకంగా గ్రూప్ ప్రాజెక్ట్స్. అదేవిధంగా ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్ర పర్యటనలో కూడా పిల్లలను గ్రూపులుగా చేసి పంపిస్తాం. అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చిన సమాచారాన్ని గ్రూప్ ప్రెజెంటేషన్ కూడా ఇప్పిస్తాం. క్విజ్ పోటీలు పెడతాం. క్విజ్లో ఆ గ్రూప్ వాళ్ళను గ్రూప్ లీడర్ పెడతాం. అందులో కూడా పిల్లలు డిస్కస్ చేసుకుంటారు, చర్చిస్తారు, ఆన్సర్ చెప్తుంటారు. అదేవిధంగా డిబేట్స్, చర్చలు కావచ్చు, అదేవిధంగా డిస్కషన్స్ కావచ్చు. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్కు స్కూల్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లబ్స్కు మనం నిర్వహించడం అనేది జరుగుతుంది. అవి లిటరరీ క్లబ్స్ కావచ్చు, లేదా సైన్స్ క్లబ్స్ కావచ్చు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఏంటంటే స్కూలు ఒక ఫార్మల్ ఏజెన్సీ అన్నట్టు. ఒక సోషలైజేషన్ ప్రాసెస్లో నియత అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారా ముఖ్యంగా మనం చూస్తుంటాం ఆటలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అత్యంత కీలకమైనది ఏంటి అంటే గేమ్స్ ఆడిపిస్తాం. తప్పనిసరిగా గేమ్స్ పీరియడ్ ఉంటుంది. ఆ యొక్క ఆటల లోపల చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సోషలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్లే ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు. ఆటలు ఎందుకు తోడ్పడతాయంటే పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడతాయి. ఏ ఆట తీసుకున్నా కూడా భౌతిక వికాసం. జనరల్గా మైనర్ గేమ్స్ ఉంటాయి, మేజర్ గేమ్స్ ఉంటాయి. కలిసిమెలిసి పిల్లల గ్రూప్ యాక్టివిటీ కదా, ఎనీ తీసుకున్నా కూడా ఇద్దరు కలిపి కానీ కొందరు టీమ్ మెంబర్స్గా ఉంటారు. సో ఆటలు అందుకే తప్పనిసరిగా కీలకమైన ఈ గేమ్స్. అందుకే అంటారు పిల్లలకి ఏంటంటే ఇంటి వద్ద కానీ ఎక్కడ కానీ పీర్స్ తోటి తప్పనిసరిగా వాళ్ళకు ఇంటరాక్షన్ అయితే అనేది స్కోప్ అనేది ఇవ్వాలి. మనం ఇక్కడ చూస్తుంటాం ఎనీ యాక్టివిటీ లోపల కూడా మళ్ళీ చూస్తాము కూడా ఇంటరాక్షన్స్కు బిడ్డకు అవకాశం కల్పించాలి. ఇతరులతో మనం అబ్జర్వేషన్ చేస్తుంటాం, ప్రాపర్ గైడెన్స్ చేస్తుంటాం. ఒకవేళ వాళ్ళు రైట్ బిహేవియర్ లేకపోతే ఇట్లా బిహేవ్ చేయాలని చెప్తాం. ఈ విధంగా ప్లే కనుక తీసుకున్నట్టయితే ప్లేస్ తీసుకుంటే రకరకాలు ఉంటాయి. ఒకటి సాలిటరీ ప్లే, ఏకాంతర క్రీడ. అదేవిధంగా రెండవది తీసుకుంటే ప్యారలల్ ప్లే ఉంటుంది. మూడో రకాన్ని అసోసియేటివ్ ప్లే అంటారు. అదేవిధంగా నాలుగవది సోషల్ ప్లే అంటారు. అదేవిధంగా 5th టైప్ తీసుకుంటే కోఆపరేటివ్ ప్లే అంటారు. అంటే పిల్లలు చిన్న దశలో ఎర్లీ దశలో 2 ఇయర్స్లో పిల్లలు ఏం చేస్తారట అంటే బొమ్మలు ఇస్తే వాళ్ళకు ఇంకోళ్ళకి ఇయర్ వాళ్ళతోటి ఆడుకుంటారు. అదేవిధంగా నెక్స్ట్ దశ ఏమొస్తుందంటే ప్యారలల్ ప్లే, సమాంతర క్రీడలు. పిల్లలకు వేరే పిల్లలకు సేమ్ బొమ్మలు ఇచ్చాం, వీళ్ళు కలిసి ఆడుకోరట. వాళ్ళ బొమ్మలు వాళ్ళే ఆడుకుంటారు, వీళ్ళ బొమ్మలు వీళ్ళే ఆడుకుంటారు. దాన్నే సమాంతర క్రీడ అంటారు, ప్యారలల్ ప్లే అంటారు. ఏకాంతర క్రీడ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే సమాంతర క్రీడ వస్తుంది. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేది అసోసియేటివ్ ప్లే అంటారు. అంటే ఏం లేదు, పిల్లలు ఏం చేస్తారట అంటే మామూలుగా ఇంట్లోనే ఆడుకుంటారు అన్నట్టు. వెహికల్ మీద పోతున్నట్టు రన్నింగ్ చేస్తుంటారు, ఇట్లా వెహికల్ మీద పోతున్నట్టు చేస్తున్నట్టు. దాన్ని మామూలుగా ఒక ప్లేన్లో వెళ్తున్నట్టు, లేదా బస్సులో పోతున్నట్టు, లేదా సైకిల్ మోటార్ మీద పోతున్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు కదా, దాన్ని ఏమంటున్నారంటే అసోసియేటివ్ ప్లే అంటారు. ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే దానిలో నెక్స్ట్ చూడండి సోషల్ ప్లే అంటున్నారు, సాంఘిక క్రీడ. జనరల్గా ఏం చేస్తారు పిల్లలు కనుక ఎవరైనా టీచర్స్ కానీ వాళ్ళ జనరల్ స్కూల్స్ తీసుకెళ్తుంటారు. చిన్న పిల్లలప్పుడు అప్పుడు స్కూల్కి తీసుకెళ్తే ఏం చేస్తారు, లేదా స్కూల్కి పంపించి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారట, వాళ్ళు టీచర్లాగా యాక్ట్ చేస్తారు. యాక్ట్ చేసి ఏం చేస్తారు, మామూలుగా అటెండెన్స్ తీసుకుంటారు. వాళ్ళ అమ్మను వాళ్ళ ఉన్న మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి రూల్ నెంబర్ 1 రాధిక ఎస్ టీచర్ అని అంటారు. వాళ్ళు మామూలుగా మాట్లాడితే పిలుస్తుంటే అంటే అక్కడ సోషల్ ప్లే అంటారు. అంటే సాంఘికం లోపల సొసైటీలో ఉన్న వివిధ రకాల పాత్రలు తీస్తుంటే ఇంట్లో ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులతో కూడా పిల్లలందరూ ఆడుతుంటారు. కుటుంబ సభ్యుల్లాగా యాక్ట్ చేస్తుంటారు, అటు పోవద్దు ఇటు పోవద్దు అని. దాన్ని ఏమంటారంటే సోషల్ ప్లే అంటారు. నెక్స్ట్ వచ్చేది కోఆపరేటివ్ ప్లే. మామూలుగా ఏంటంటే పిల్లలు అందరు కలిసి ఒక టీం లాగా ఆడుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని సహకార క్రీడ అంటారు. ఇది ఫైనల్గా ఈ సహకార క్రీడ అయితే టీమ్గా ఆడడం అనేది, అది ఏదైనా కావచ్చు, టీమ్స్గా ఆడడం అనేది జరుగుతుంది. ఇవి ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో సోషలైజేషన్ ప్రాసెస్లో ప్లే అనేది కీ రోల్ చేస్తుందని చెప్పబడుతుంది. ఏదైనా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండవ అంశం ఏంటంటే క్వశ్చన్స్ ఇక్కడికి వెళ్ళి కూడా వస్తుంది. ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్స్. ఏజెంట్స్ లేదా ఏజెన్సీస్ అని కూడా అంటున్నారు, ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్. ఇప్పుడు దానిలోకి వెళ్ళి మనకి ఇటు వస్తుంది.
ఇక్కడ ఏంటి అంటే ప్రైమరీ ఏజెంట్ అని చెప్తారు. ప్రైమరీ ఏజెంట్ ఎవరు? ఫ్యామిలీ. వెరీ 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 ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చనే ప్రైమరీ ఏజెంట్. అదేవిధంగా మరి సెకండరీ ఏజెంట్, ఒకటేమో ప్రైమరీ ఏజెంట్, రెండోది తీసుకుంటే సెకండరీ ఏజెంట్ లేదా ఏజెన్సీ అని కూడా అంటున్నారు పదం. ఇక్కడ ఎవరు వస్తారంటే స్కూల్ ప్రధానంగా రావడం అనేది జరుగుతుంది. సెకండరీ ఏజెంట్లు ఇంకేమేమి వస్తారు? పీర్స్ వస్తారు, సమవయస్కులు వస్తారు. అదేవిధంగా మీడియా కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మరొకసారి చూద్దాం. ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ ఎట్లా జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది? ఏజెన్సీ, ప్రైమరీ ఏజెన్సీ లేదా ప్రైమరీ ఏజెంట్స్ కూడా అంటున్నారు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ప్రైమరీ ఏజెంట్ ఎవరు అంటే మామూలుగా ఫ్యామిలీ, కుటుంబమే ప్రైమరీ ఏజెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఈజ్ ద ప్రైమరీ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్. సెకండరీ ఏజెంట్ ఎవరు? మామూలుగా స్కూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండరీ ఏజెంట్ తీసుకున్నట్టయితే స్కూల్, ఇది ఫ్యామిలీ. మనం మర్చిపోవద్దు. ఎందుకంటే బిట్ ఫ్రేమింగ్ అప్పుడు స్కూల్ ఉంటే చాలు సెకండరీ ఏజెంట్, లేదా ఫ్యామిలీ ఉంటే చాలు ప్రైమరీ ఏజెంట్. వీటి మీదనే అడుగుతున్నారు. అయితే నిర్వచనం మీద వస్తుంది, లేకుంటే ఏజెంట్స్ ఎవరు, సోషలైజేషన్ ఏజెంట్స్ ఎవరు అని చెప్పి ఆన్సర్లు ఎట్లా ఇస్తున్నారు? ఫ్యామిలీ ఇస్తారు, లేదా స్కూల్ అంటారు ఒక దానిలో, లేదా ఫ్యామిలీ మీడియా అంటారు, మళ్ళొక దానిలో ఫ్యామిలీ పీర్స్, మళ్ళీ ఇంకో దానిలో ఫ్యామిలీ, స్కూల్, పీర్స్, మీడియా. వీళ్ళందరూ కూడా సాంఘీకరణానికి తోడ్పడే సాధనాలే ఏజెంట్స్, ఏజెన్సీస్ లేదా ఏజెంట్స్ అని అడుగుతున్నారు. సో బిట్స్ వెరీ సింపుల్గా ఫ్రేమ్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా సింపుల్గా చేయొచ్చు. అదే రకంగా మూడో అంశాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ సోషలైజేషన్, లేదా సోషలైజేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏం తోడ్పడుతుంది అంటే అత్యంత కీలకమైనది ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్స్. వీటిని ఏమంటారంటే సాంఘిక ప్రతిచర్యలు అంటారు, ఇంటరాక్షన్స్. కన్స్ట్రక్టివిజంలో ఈ పదం మనం వాడుతున్నాం చాలా వరకు. వైగాట్స్కీ సిద్ధాంతంలో కూడా సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అంటున్నారు. సరేదని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సాంఘిక ప్రతిచర్యలు అంటే ఇతరులతోటి మాట్లాడడం, ఇతరులు మాట్లాడనప్పుడు వినడం, లేదా ఇతరులతో కలిసి పనిచేయడం. ఇవన్నీ కూడా వాటిని ఏమంటారంటే సోషల్ ఇంటరాక్షన్స్ అంటాం. తప్పనిసరిగా మనం ఇంట్లో పడగానే ఇతరుల నైబర్స్ వస్తారు, చుట్టాలు వస్తారు. అదేవిధంగా వివిధ రకాల ఫెస్టివల్స్ అవుతుంటాయి, చూస్తుంటారు మామూలుగా మన కల్చర్లో. అన్ని రకాల పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు. చూడండి, యాక్టివ్లీ లర్న్స్ వాళ్ళ పిల్లలు, యాక్టివ్లీ పార్టిసిపేట్స్ అండ్ యాక్టివ్లీ లర్న్స్ అన్నట్టు. ఏమైనా ఫెస్టివల్స్ అయినా పిల్లలు ఏం చేస్తారు? దే వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ప్రతి దానిలో కూడా దే వాంటెడ్ టు పార్టిసిపేట్ యాక్టివ్లీ. అప్పుడప్పుడు మనమే నిరోధిస్తుంటాం, పిల్లలే ఇది కాదు, ఇది చేయలేవు, అది చేయలేవు అంటాం, ఇది ఎవరైనా చుట్టాలు వస్తే కూడా వాళ్ళు తీసుకొచ్చి పెడతామంటారు, మంచిలు ఇస్తామంటారు, అన్ని పనులు తమే చేస్తామంటారు. తప్పనిసరిగా టేక్ కేర్ తీసుకోవాలి. బట్ వీ హ్యావ్ టు గివ్ ఆపర్చునిటీస్ ఫర్ ద చిల్డ్రన్ ఫర్ సోషల్ ఇంటరాక్షన్స్. అదేవిధంగా పాఠశాలలో కూడా ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్లో కూడా ఏంటి అంటే మనం చూస్తుంటాం. ఇక్కడ మళ్ళీ చూస్తాం, ఇది ఎడ్యుకేషనల్ అప్లికేషన్ ఏ రకంగా చేసుకోవాలనేది. రెండవది ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్వేజ్ అనేది చాలా అత్యంత ప్రధానమైనది. లాంగ్వేజ్ ఈజ్ ఎ టూల్ అంటాం ఫర్ సోషలైజేషన్. అంతే కదా, ఇతరులతో ఇంటరాక్ట్ కావాలి అంటే భాష ప్రాణం కదా, లాంగ్వేజ్ అనేది ప్రాణం. లాంగ్వేజ్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ థింకింగ్ అంటారు. బట్ ఇక్కడ లాంగ్వేజ్ ఈజ్ ఎ టూల్ ఫర్ సోషలైజేషన్. భాష అనేది అత్యంత ముఖ్యమైనది లాంగ్వేజ్. సో ఈ రకంగా రెండవది ఏంటి అంటే ఎట్లా అప్లై చేయబడుతుంది ఈ ప్రాసెస్ కనుక తీసుకున్నట్టయితే, ఇంతకుముందు అనుకున్నట్టు స్కూల్ అనేది తీసుకుంటే సెకండరీ ఏజెంట్ అంటే ఫార్మల్ ఏజెన్సీ. అంటే ప్రత్యేకంగా స్కూలు విద్యాబుద్ధులు నేర్పడానికి లేదా పిల్లల సమగ్ర వికాసం చేయడానికే స్కూల్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే దాన్ని ఫార్మల్ మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. అందుకే దాన్ని మామూలుగా ఫార్మల్ అంటారు, ఫార్మల్ ఏజెన్సీ అని కూడా పేర్కొంటారు. స్కూల్ ఈజ్ ఏ ఫార్మల్ ఏజెన్సీ. ఇది ఇక్కడ దయచేసి ఎక్కడన్నా మనం ఏదైనా తింపడిగిన చేసిన స్కూల్ అనేది ఫార్మల్ ఏజెన్సీగా కూడా పేర్కొంటారు. మరి ఫ్యామిలీ ఏమవుతుంది? ఇన్ఫార్మల్ అంటారు, ఇన్ఫార్మల్ ఏజెన్సీ లేదా నాన్ ఫార్మల్ అని పిలవచ్చు. కానీ కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఇన్ఫార్మల్, అంటే ప్రత్యేకంగా సోషలైజేషన్స్ కోసం దీనికోసం అనే కదా జనరల్గా ఏర్పడ్డది అన్నట్టు. సో స్కూల్ ఈజ్ ఏ ఫార్మల్ ఏజెన్సీ
అన్నిటికీ కూడా ఫార్మల్ ఏజెన్సీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డది. కరికులం ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అట్లా ఏదైనా ఎడ్యుకేషన్ అప్లికేషన్ అప్పుడు ఏంటంటే స్కూల్ ఈజ్ ఏ చూడండి ఫార్మల్ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్. అదే రకంగా విత్ ఎట్లా మరి కరికులం, కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, గేమ్స్ కావచ్చు లేదా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం గ్రూప్ యాక్టివిటీస్ ఇంతకుముందు అనుకున్నాం చేయడం ద్వారా. అదేవిధంగా టీచర్స్ మస్ట్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ చిల్డ్రన్. ఈ విధంగా ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలంటే పిల్లలకు తప్పనిసరిగా అబ్జర్వేషన్ చేస్తుండాలి. వాళ్ళ యొక్క సాంఘిక వికాసం, సోషలైజేషన్ ప్రాసెస్ ఎట్లా ఉన్నారు. కొందరు ఐసోలేటెడ్గా దూరం ఉంటారు, ఆర్డర్ చేయరు. వాళ్ళను కూడా మనం తీసుకొచ్చి వీళ్ళతోటి కలపాల్సి వస్తుంది. కొందరు ఒక్కలే తింటుంటారు, వాళ్ళని తీసుకొచ్చి కలిపితే మనం కూడా వాళ్ళతో ఉండి కలిసి ఉండాలి, తినాలి, చేయాలి, షేరింగ్ అండ్ కేరింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉపాధ్యాయులుగా మన బాధ్యత. తప్పనిసరిగా ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ పిల్లవాడిని ఈ యొక్క సోషలైజేషన్ దానికి మనం చేసినట్టయితే ఫ్యూచర్లో సమాజంలో ఒక మంచి చూసాం కదా రెస్పాన్సిబుల్ ప్రొడక్టివ్ మెంబర్గా ఉంటాడు. ఈ మధ్యకాలంలో చూస్తాం ఇవాళ పేపర్లో నిజామాబాద్ ఏదో బిక్నూర్ మండలంలో దాదాపు 4 కోట్లతోటి ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించారట. ఎన్ఆర్ఐ ఎవరు, ఆ స్కూల్ స్టూడెంట్. చూసారు కదా, అంటే తనకున్న సంపదను ఏం చేస్తున్నాడంటే మళ్ళీ తను చదువుకున్న పాఠశాలకే మామూలుగా ఇవ్వడం అనేది చాలా గొప్పదనం. అది ఆ సాంఘీకరణ ప్రక్రియ అనేది షేరింగ్ అండ్ కేరింగ్. అది ఇప్పుడు చిన్నది షేర్ చేసుకుంటాడు కావచ్చు, తర్వాత అందుకే జనరల్గా చూస్తుంటాం స్కూల్లో పిల్లలకు మనం ఏం చేస్తామంటే బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటాం. పిల్లలు కూడా చాక్లెట్లు ఇస్తుంటారు, ఇవ్వడం అనేది నేర్చుకోవాలి తప్పనిసరిగా. గివింగ్ అనేది షేరింగ్ అంటాం. ఉన్నదానిలో అన్నం తినేటప్పుడు ఏం చేస్తారు, కలిసి వాళ్ళకు ఉన్నది మనం కూడా చూస్తుంటాం. మనం స్టాఫ్ అందరం కూర్చొని కలిసి షేర్ చేసుకుంటాం. మనం పిల్లలతో కలిసి ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా మనం చూసి నేర్చుకుంటారు. మనం రోల్ మోడల్స్గా ఉండాలి. పేరెంట్స్ కానీ టీచర్స్కి కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ కలిగించాలి. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లబ్స్లో మెంబర్స్గా జాయిన్ చేయాలి. అదేవిధంగా అన్ని యాక్టివిటీస్లో వాళ్ళని మెంబర్స్గా చేసినట్టయితే స్కూల్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి, అవునా కాదా. అదే రకంగా మనకు మామూలుగా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అనేక రకాల లిటరరీ సంబంధించిన క్లబ్స్ ఏర్పాటు చేసుకుంటాం, సైన్స్ క్లబ్స్ ఏర్పాటు చేస్తుంటాం. సో ఎన్నో ఆపర్చునిటీస్ వీ కెన్ ప్రొవైడ్ యాజ్ ఎ టీచర్స్. ఓకే, సో మళ్ళొకసారి 5 మినిట్స్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రివ్యూ చేసుకుందాం. సో ఈ విధంగా ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఏంటంటే సోషలైజేషన్ ప్రాసెసెస్, ప్రక్రియలు, సాంఘీకరణ ప్రక్రియలు. సోషల్ వరల్డ్ అండ్ చిల్డ్రన్, సాంఘిక ప్రపంచము మరియు పిల్లలు మనకు సీటెట్లో ఇవ్వబడ్డ సిలబస్. ఇందులో ఇప్పుడు ఏంది అంటే పేరెంట్స్, టీచర్స్ మామూలుగా వస్తారు. మరి సోషలైజేషన్ ఏంది, వాట్ ఈజ్ సోషలైజేషన్ అంటే ఏంటి? సాంఘీకరణం అంటే ద ప్రాసెస్ బై విచ్ చిల్డ్రన్ డెవలప్ హ్యాబిట్స్, వాల్యూస్, సోషల్ స్కిల్స్ అండ్ మోటివ్స్ దట్ మేక్స్ దెమ్ రెస్పాన్సిబుల్ ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ సొసైటీ. అంటే ఏ ప్రక్రియ ద్వారానైతే అంటే మామూలుగా ఒక రెస్పాన్సిబుల్ ప్రొడక్టివ్ మెంబర్గా చేయబడడం అనేది జరుగుతుందో ద ప్రాసెస్ బై విచ్ చిల్డ్రన్ డెవలప్ హ్యాబిట్స్, ఏ ప్రక్రియ ద్వారానైతే పిల్లలు అలవాట్లను, విలువలను, సాంఘిక నైపుణ్యాలను, మోటివ్స్ను నేర్చుకుంటారు. అవి దేనికి? రెస్పాన్సిబుల్ ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీగా తయారు కావడానికి తోడ్పడతాయో ఆ యొక్క ప్రక్రియని ఏమంటున్నారు అంటే ఈ యొక్క సోషలైజేషన్ అని పిలుచుకోబడుతుంది. ఇండ్లకెళ్ళి కూడా దయచేసి బిట్ ఫ్రేమ్ అయితే అంతే. ఇక ఇంతకుముందు చూసుకున్నాం ప్రధానంగా అయిన పాత్రలు ఏమేంటి అంటే ఒకటి ఫ్యామిలీ వస్తుంది, రెండవది స్కూల్ వస్తుంది. శిశువు పుట్టగానే జనరల్గా మనం ఎక్కడ జన్మించామంటే మన కుటుంబంలో జన్మించాం. చాలా అంశాలను మనం కుటుంబంలో పట్టినాయి మన పేరెంట్స్కి వెళ్ళి, గ్రాండ్ పేరెంట్స్కి వెళ్ళి, ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. రిలేటివ్స్ కావచ్చు లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఫ్యామిలీ, కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది మనం మళ్ళీ ఎక్కడికి వస్తామంటే శిశువు బడికి వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు. ప్రీ స్కూలే కావచ్చు లేదా ఫార్మల్గా వచ్చే ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఏదైనా స్కూల్. ఎప్పుడైతే మనం స్కూల్లోకి ఎంటర్ అవుతామో వెన్ చైల్డ్ ఎంటర్స్ ఇన్ టు ద స్కూల్ హీ లర్న్స్ హౌ టు బిహేవ్ ప్రాపర్లీ విత్ అదర్స్ త్రూ ద పీర్ ఇంటరాక్షన్ అండ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ టీచర్ బై పార్టిసిపేటింగ్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. మనం ఉపాధ్యాయులుగా మామూలుగా గైడెన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఏ రకంగా ఉండాలి సోషల్ మెంబర్గా అనేది తప్పనిసరిగా మనం నేర్చుకుంటాం. మనం త్రూ ఇక్కడ పీర్స్ ఉంటారు, పీర్ ఇంటరాక్షన్. సో స్కూల్లో జరిగే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ సోషలైజేషన్ సహాయపడేది. గ్రూప్ యాక్టివిటీస్ మామూలుగా టీఎల్పీ, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పిల్లల్ని గ్రూప్స్గా చేస్తాం మనం. ఆ గ్రూప్లో చేయడం వల్ల సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు సోషలైజేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇవన్నిటికి కూడా
గ్రూప్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఫీల్డ్ ట్రిప్స్ కావచ్చు, ఎక్స్కర్షన్స్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు, క్లబ్స్ కూడా సెపరేట్ ఉంది. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లబ్స్ మనం స్కూల్లో ఏర్పాటు చేసుకుంటాం. కాలేజీలో కావచ్చు లిటరరీ క్లబ్స్, సైన్స్ క్లబ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఇవి చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమని చెప్పబడుతుంది అంటే ప్లే. ఆటలు అనేటివి ఈ సాంఘీకరణంలో చాలా ప్రధానమైన పాత్ర వహిస్తాయి. అంటే అసలు ప్లే అనేది తీసుకుంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, అన్ని రకాల వికాసాలకు తోడ్పడేది ఏంటంటే ఆట. ఎమోషనల్ డెవలప్మెంట్ అయితే, ఫిజికల్ డెవలప్మెంట్కి సహాయపడుతుంది, సోషల్ డెవలప్మెంట్కు సహాయపడుతుంది, మోరల్ డెవలప్మెంట్కు సహాయపడుతుంది. ఈ విధంగా అన్ని రకాల వికాసాలకు ఈ ఆటలు అనేటివి తోడ్పడతాయి. సో అందులో ఇక్కడ చూసుకున్నాం ఆట ఏంటంటే సాలిటరీ ప్లే, ఏకాంతర క్రీడ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుందంటే ప్యారలల్ ప్లే, సమాంతర క్రీడకు వస్తాడు. తర్వాత అసోసియేటివ్ ప్లే అంటే మామూలుగా ఏమన్నా ఏం చేస్తాడు అంటే అసోసియేటివ్ ప్లే అంటే మామూలుగా వెహికల్ లాగా భావించి పరిగెత్తుతూనే ఉంటాడు, అసోసియేటివ్. అదేవిధంగా సాంఘిక క్రీడ అంటే యాక్ట్ చేస్తుంటాడు. స్కూల్కి వెళ్ళి వస్తే స్కూల్ టీచర్గా బిహేవ్ చేసి పేరెంట్ని పిలుస్తాడు. రోల్ నెంబర్ 1 రమా అని పిలిస్తే సపరేట్గా ఉంటే ఎస్ టీచర్ అని అంటాడు. దాన్ని ఏమంటారంటే సోషల్ ప్లే. అదేవిధంగా జట్టుగా ఆడడం, కోఆపరేటివ్ ప్లే, జట్టుగా ఆడుకుంటారు. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ప్రైమరీ ఏజెంట్ లేదా ఏజెన్సీస్ అని కూడా అంటున్నారు. ఏజెంట్ ఆర్ ఏజెన్సీస్, అది వేరే ఇది వేరే కాదు. మనం ఏదన్నా పదం వాడచ్చు ఎగ్జామ్లో. ఏజెన్సీస్ అని కూడా వాడుతున్నాడు, దయచేసి అది వేరే ఇది వేరే అనుకోవద్దు. ఏజెన్సీస్ సంస్థలు అని అంటున్నాడు, ఏజెన్సీస్ అంటాడు. సో ప్రైమరీ ఏజెంట్ లేదా ఏజెన్సీ అని కూడా పిలుచుకోవచ్చు, ఏజెన్సీ. ఈ విధంగా ప్రైమరీ ఏజెంట్ ఏంది అంటే సోషలైజేషన్ ప్రాసెస్లో ఏజెన్సీ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, ఫ్యామిలీ, కుటుంబం అనేది ప్రైమరీ ఏజెంట్. అదేవిధంగా సెకండరీ ఏజెంట్ లేదా ఏజెన్సీ, ఇక్కడ కూడా మనం దయచేసి మీరు నోట్స్ రాసుకునేటప్పుడు కొంచెం దయచేసి రాసుకోవచ్చు. సెకండరీ ఏజెన్సీ లేదా ఏజెన్సీ ఏమేమి వస్తాయంటే స్కూలే, పాఠశాల ప్రధానం. అదేవిధంగా పీర్స్ వస్తారు, మీడియా కూడా, అంటే అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, టీవీ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, మూవీస్ కానీ మమ్మల్ని చూసి కూడా నేర్చుకుంటారు సాంఘీకరణ ప్రక్రియలో పాటు. సో అత్యంత ప్రధానంగా నెక్స్ట్ తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ సోషలైజేషన్లో ఏమొస్తుందంటే ఒకటి సోషల్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయి సాంఘిక ప్రతిచర్యలు ఉంటారు. అవి పీర్స్ తోటి కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కావచ్చు, లేదా స్కూల్కి వస్తున్నట్టయితే టీచర్లతోటి కావచ్చు, ఎవరి చోతనైనా ఇంటరాక్షన్స్ అనేటివి ప్రాణం అంటే వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, లేదా వారు మాట్లాడితే వినడం కావచ్చు, వాళ్ళతోటి కలిసి పనిచేయడం కావచ్చు, ఏదైనా కూడా ఇంటరాక్షన్గానే ప్రతిచర్యలుగా చెప్పబడుతుంది. ఇంటరాక్షన్ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియర్ చేంజ్. సో లెర్నింగ్ ప్రాసెస్లో చాలా అత్యంత కీలకమైనది ఏంటంటే ఇంటరాక్షన్స్. కానీ సాంఘీకరణంలో కూడా తోడ్పడిందంటే సోషల్ ఇంటరాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సోషల్ ఇంటరాక్షన్స్. తర్వాత లాంగ్వేజ్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. లాంగ్వేజ్ ఈజ్ ఎ టూల్ ఫర్ సోషలైజేషన్గా చెప్పబడుతుంది. అదే రకంగా తీసుకుంటే ఎడ్యుకేషనల్ అప్లికేషన్ దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మనం అంటే మామూలుగా స్కూల్ ఈజ్ ఏ ఫార్మల్ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్ విత్ కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్. ఒక స్పెసిఫిక్ టైం టేబుల్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆటలు ఆడిపోయడానికి ఒక టీచర్ గారు ఉంటారు, లేదా మనం ట్రైన్ అయిన మనం ఉంటాం. గ్రూప్ యాక్టివిటీస్ ఎట్లా చేయాలి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ప్లానెడ్గా ఉంటుంది. సో అందుకే దీన్ని ఏమంటారంటే ఫార్మల్ ఏజెంట్గా అంటారు. తప్పనిసరిగా పిల్లలకి ఏం చేయాలంటే మనం ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. గ్రూప్ యాక్టివిటీస్, అందుకే గ్రూప్ యాక్టివిటీస్ తప్పనిసరిగా చేయాలి. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనందరికీ తెలిసిందే శిశు కేంద్ర విద్య. ఇంతకుముందేమో లెక్చర్ మెథడ్, టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండే. కానీ శిశు కేంద్ర విద్యలో ఇప్పుడు ఏంటంటే ఆ చైల్డ్ ఇంటరాక్ట్ కావడానికి, ఇంటరాక్షన్స్కు స్పేస్ ఇవ్వాలి. తప్పనిసరిగా అవకాశం దొరుకుతుంది. అవి ఫీల్డ్ ట్రిప్స్ కావచ్చు, లేదా ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, లేదా ఏ సందర్భాన్ని బట్టి లాంగ్వేజ్ గేమ్స్ కావచ్చు, ఏదంటే అది మెనీ ఆపర్చునిటీస్ వీ విల్ హ్యావ్ టు చైల్డ్ టు పార్టిసిపేట్. సో ఈ రకంగా ఇది మనం ఈరోజు నేర్చుకున్న ముఖ్యమైన అంశం. సో దయచేసి ఈ తప్పనిసరిగా నోట్స్ కూడా రాసుకోండి, సహాయపడుతుంది. ఇందులోకి తప్పనిసరిగా బిట్ వస్తుంది. సో వన్స్ అగైన్ ఈ వీడియో వాచ్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఎవరైనా మిత్రులు కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.